తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్ అహర్నిశలు శ్రమించారు. ఎంతో ఉద్యమం చేశాక గాని రాష్ట్రం ఏర్పడలేదు. ఈ ఉద్యమంలో ఎంతో మంది అమరవీరులు తమ జీవితాలను త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం చిన్న సైజు స్వాతంత్ర్య ఉద్యమం లాంటిది అని కూడా చెప్పొచ్చు. అయితే కేసీఆర్ ఈ ఉద్యమంలో ఎంత నిజాయితీగా ఉన్నారో తర్వాతి కాలంలో అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఆయనలా లేరు. ఎన్నో మార్పులు చేసుకుంటూ అవినీతికి ఆజ్యం పోస్తూ ఎదుగుతూ వచ్చారు. పేదలను పక్కన పెట్టారు. రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వారిని పక్కన పెట్టారు. ఉద్యమాన్ని నీరుగార్చే దిశగా ప్రయత్నించిన వారిని మాత్రం పార్టీలో పక్కన పెట్టుకున్నారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అధికారం కోల్పోయారు. రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి మీద ఇప్పుడు ఎన్నో అవినీతి మరకలు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి ఉద్యమంలో పాల్గొన్న ఒక ఉద్యమకారుడు, ఉద్యమ సహచరుడు అజ్ఞాత వ్యక్తి పేరుతో ఆయనకు ఒక లేఖను రాశారు. ఆ లేఖను కేసీఆర్ చూసినా చదివినా ఆయనలో మళ్లీ ఆనాటి త్యాగాలు గుర్తొచ్చి ప్రజల కోసం మళ్లీ ఆయన లేచి నిలబడే పరిస్థితి వస్తుంది. ఆయన ఎక్కడ మొదలు పెట్టారో మళ్లీ అక్కడికి వస్తేనే ఆయనకు రాజకీయ మనుగడ అనేది సాధ్యమవుతుంది అనేది ఆ లేఖలోని సారాంశం. ఇంతకు ఆ అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో ఏం రాశారో ఇప్పుడు చూద్దాం. ఏం సాధించారు మిత్రమా? ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం? చింతమడక, సిద్దిపేటను దాటి సింగపూర్లు, స్విస్ బ్యాంకులంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్లీ మూలానికే కదా వచ్చింది. ఏవి ఆ మంగళ వాయిద్యాలు, ఏవి ఆ నీరాజనాలు, ఏవి ఆ రాజభోగాలు? మీ అడుగులకు మడుగులెత్తే మంది మాగుదులేరి, కళ్ల ముందే కూలిపోయిన స్వప్నాలు, కన్ను పొడుచుకున్నా కానరాని వెలుతురు. ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా? అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదూ అది నిన్ను మింగేస్తుందని. అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన పాము కాట్లలాంటి నోట్ల కట్టలపైకి నీ మనసు ఎలా పోయింది? ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు. గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టు ఉంది. అధికారాంతమున చూడవలే అయ్యగారి లీలలు అన్నట్టుగా నీ మొహంలో ఆ మునుపటి కాంతులేవి మిత్రమా? నేలకు పడిపోయిన మీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి తోడు లేక ఒంటరిగా తంట్లాడుతుంటే చూడలేకున్నా మిత్రమా? నువ్వెంత మనోవేదన అనుభవించి ఉంటావో. నీ చుట్టూ చేరిన ఆ హితులు, స్నేహితులు ఏరి? కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగివ్వటానికి మనసొప్పక చక్కదిద్దుకునే పనిలో పడటం. మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని చూడటం. ఇది కదా అసలైన జీవిత సత్యం. అధికారంలో ఉండి కూడబెట్టిన 1000 ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ స్వార్జితం 8 ఎకరాలే ఎంతో విలువ అని అనిపించడం లేదా ఇప్పుడు? ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను, నా ముసల్ది మాత్రమే ఉన్నాం. నా 2 పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకే స్వార్థం లేదు. నాకు ఏ పదవులు వద్దు. నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుణ్ణి చేశారు. దళితుడినే సీఎంని చేస్తాను అని చెప్తే నమ్మిన బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా? ఈ దగాకు ఏం పేరు పెడతారు? వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు? స్వరాష్ట్రం కోసం, ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు, చావును ముద్దాడిన వారి త్యాగ ఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా? అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా? పౌర హక్కులు కనిపించలేదా? అంత నిరంకుశమేల మిత్రమా? బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నాళ్లుంటుంది? ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా. పులిరాజాగా ఉద్యమంలో ముందుకెళ్లిపోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్లు, దుప్పిలు, కుందేళ్ల మాటేమిటి? మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు, పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా. మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు మిత్రమా? ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకొని భోగభాగ్యాల వెంట పరుగులెందుకు? జన్మాదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైన రాళ్లతో సమానమే కదా. ఎత్తులు వేయటంలో, వ్యూహాలు రచించటంలో కనుచూపు మేరా మీకు సరిజోడు అయిన నాయకుడు ఉన్నాడా? ఆ రాజనీతిజ్ఞత, దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ల గుండెల్లో ఉండిపోయేవాళ్లు కదా. ఎందుకొచ్చిన మాయదారి సంపద?
ఏం చేసుకుంటారు? మీ ముందు తరాలను సోమరులను చేయడానికి కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో 0.5% కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం? ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుణ్ణి మీరే సృష్టించుకోవడం, మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్ర అంటే. అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే గాని అయ్యో అనేవాళ్లు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా. ఉద్యమంలో మీరు చేసిన భాషలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు, గమనించారా? ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించటం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా? ఓటమి ఎప్పుడూ చివరి మజిలీ కాదు, అది ఎప్పుడూ తాత్కాలికమే. కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకొని మళ్లీ బయలుదేరిన చోటికి రావాలి. రాగలరా? ఇట్లు మీ ఉద్యమ సహచరుడు అంటూ రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.